Good morning, students. Today I am going to explain about the social and economic conditions of Kakatiyas. In previous video, we shall discuss about the administrative system of Kakatiyas. గత క్లాసులో కాకతీయులకు సంబంధించినటువంటి పరిపాలనా విధానం గురించి మనం సంక్షిప్తంగా చూడటం జరిగింది. మరి ఈ క్లాస్లో వీళ్ళ యొక్క సామాజిక ఆర్థిక మత పరిస్థితులు ఏ విధంగా ఉంటాయో సంక్షిప్తంగా మనం చర్చించుకుందాం. సో దిస్ క్వశ్చన్ వాజ్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ ద వ్యూ ఆఫ్ యాన్యువల్ ఎగ్జామినేషన్స్. స్పెషల్లీ ఎస్సే టైప్ క్వశ్చన్ ఈ టాపిక్ మీద వచ్చే అవకాశం ఉన్నది. కాబట్టి స్టూడెంట్స్ లిజన్ టు మీ కేర్ఫుల్లీ అండ్ write down the key points on your notes. So let it. Now we will start our topic. Put the heading social conditions. సామాజిక పరిస్థితులు. కాకతీయుల కాలం నాటి సమాజాన్ని కనుక మనం పరిశీలిస్తే సొసైటీలో ఈ ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ అనేది స్పష్టంగా కనిపిస్తుంది. అంటే చాతుర్వర్ణ వ్యవస్థ. ఈ వర్ణ వ్యవస్థ అనేది ఇది మలివేద కాలం నుంచి కూడా మన భారతీయ సమాజంలో బాగా పాతుకుపోయినటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. మలివేద కాలం నుంచి కూడా. సో చాతుర్వర్ణ వ్యవస్థలో ఉండేటటువంటి కులాలు ఏందో మీ అందరికీ తెలుసు. ఏంటేంటి? ఒకటి బ్రాహ్మణులు, 2 క్షత్రియులు, 3 వైశ్యులు, 4 శూద్రులు. సో ఈ 4 వర్ణాలలో అత్యధిక గౌరవ స్థానం ఎవరు పొందేవారు? బ్రాహ్మణులే పొందేవారు. అది మనందరికి తెలిసినటువంటి విషయం. ఎందుకంటే దే వర్ నోన్ ఆల్ వేదాస్ అండ్ ఉపనిషత్స్, పురాణాస్ ఆల్సో. Why? Because they were educated. That's why they were gives much more respect from the people of the society. సమాజం నుంచి వాళ్ళు పెద్ద ఎత్తున గౌరవ మర్యాదలను స్వీకరించేవాళ్ళు. అండ్ ఆల్సో దే వర్ అపాయింటెడ్ హయ్యర్ అఫీషియల్స్ ఇన్ అడ్మినిస్ట్రేటివ్ సిస్టమ్. పరిపాలనలో కూడా ముఖ్యమైనటువంటి పదవులు, అధికారాలు మొత్తం కూడా ఎవరికి దక్కేవంటే ఈ బ్రాహ్మణ వర్గానికి మాత్రమే దక్కే. అండ్ ఆల్సో వాట్ ఈజ్ హిజ్ మెయిన్ డ్యూటీ? వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంది అంటే పూజాది కార్యక్రమాలు నిర్వహించటం, యజ్ఞయాగాదులు నిర్వహించటం, అలాగే కర్మకాండలను నిర్వహించటం, ముఖ్యమైనటువంటి పండుగలకు తేదీలను మొత్తం కూడా ఖరారు చేసేది ఎవరు అంటే వీళ్ళే, వేద పండితులు. ఇక రెండవ కేటగిరీ మనందరికీ తెలిసిందే, క్షత్రియులు. వాళ్ళ యొక్క ముఖ్య కర్తవ్యం ఏంటి అంటే రాజ్యరక్షణ, ప్రజారక్షణ. ఇక మూడవ వారు వైశ్యులు. What is his main duty? To cultivate the land and do the trade and commerce. వర్తక వ్యాపారం నిర్వహించడం, వ్యవసాయం చేయటం వాళ్ళ ముఖ్యమైనటువంటివి. అండ్ వాట్ అబౌట్ ద fourfold caste system? శూద్రాస్. వాట్స్ their main duty? To serve above the 3 categories in the society. పై 3 వర్ణాల వారికి సేవ చేయటం. మోస్ట్ ఆఫ్ ద పీపుల్ బిలాంగ్స్ టు శూద్రాస్. సమాజంలో ఎక్కువగా ఏ వర్గానికి చెందినటువంటి వాళ్ళు ఉంటారంటే వీళ్ళే. బట్ దే హ్యావ్ నో రైట్స్ ఐదర్ అడ్మినిస్ట్రేషన్, ఐదర్ సొసైటీ. బికాస్ దే వర్ illiterate persons and they were belongs to Shudras.
how their life is totally slaves, look like a slaves, బానిసల్లాగా వాళ్ళు జీవించేవారు. సో దిస్ ఈజ్ ఎ బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ ద ఫోర్ఫోల్డ్ క్యాస్ట్ సిస్టమ్ ఆఫ్ ది కాకతీయన్ పీరియడ్. కాకతీయుల కాలం నాటి సమాజంలో మనకు ఉన్నటువంటి చాతుర్వర్ణ వ్యవస్థ సమాచారం. అండ్ వన్ మోర్ థింగ్ హియర్, సమాజంలో నూతనంగా అనేక కులాలు ఉపకులాలు కూడా పుట్టుకొచ్చినాయి. A number of castes and subcastes were most existence during the time of Kakatiyas. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ కులాలు మొత్తం ఉపకులాలు మొత్తం కూడా ఈ కాలంలో ఆవిర్భవించినటువంటివి. ఫర్ ఎగ్జాంపుల్ ఈదురవారు, గొల్లవారు, సాలెవారు, మంగలి, కుమ్మరి, కమ్మరి, బోయ, రుంజులు, పిచ్చకుంట్ల, మేదర, గాండ్ల, ఉప్పర, కోమట్లు, తేలికలు ఎట్సెట్రా. ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఇవన్నీ కూడా ఏ కాలంలో ఆవిర్భవించినాయి అంటే కాకతీయుల కాలంలోనే ఆవిర్భవించినట్టు మనకు సమాచారం ఉన్నది. ముఖ్యంగా ఏకామ్రనాథుని ప్రతాపరుద్ర చరిత్ర, అలాగే వినుకొండ వల్లభరాయుని యొక్క క్రీడాభిరామం, వెలుగోటి వంశావళి అనేటటువంటి గ్రంథాలలో ఈ కాకతీయుల కాలం నాటి సామాజిక పరిస్థితులు మొత్తం కూడా మనకు స్పష్టంగా వివరించడం జరిగింది. ఇక సమాజంలో దురాచారాలు కూడా చాలా ఉన్నాయండి. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయన్ పీరియడ్ ద సూపర్స్టిషన్స్ ఆర్ మోస్ట్ హ్యావ్ బీన్ సీన్ ఇన్ ద సొసైటీ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. ఫర్ ఎగ్జాంపుల్ బాల్య వివాహాలు ఉన్నాయి, అలాగే సతీ సహగమనం కూడా ఉన్నది. సతీ సహగమనం అంటే ఏంది? భర్త మరణిస్తే భార్యను కూడా చిత్తులో పెట్టి కాల్చివేసేవారు బతికుండంగానే. మరి సతీ సహగమనం ఉన్నది కానీ పతి సహగమనం ఉన్నదా? నో. దాదాపు ఈ మధ్యయుగ భారతదేశ సమాజంలో కనుక మనం పరిశీలిస్తే దురాచారాలన్నీ కూడా స్త్రీలకే అప్లై చేసి పెట్టారు. ఎందుకంటే అది పురుషాధిక్య సమాజం కాబట్టి స్త్రీలకు చాలా హీనస్థానం కల్పించబడ్డది. అందుకనే దాదాపు దురాచారాలన్నీ మహిళలకే అంటిపెట్టడం జరిగింది. అలాగే ఇంకా దేవదాసి సిస్టమ్ అంటే దేవాలయాలకు అంకితం చేయబడ్డటువంటి మహిళలు, వాళ్ళు అక్కడనే నృత్యం చేస్తూ దేవాలయాల్లో పనులు చేస్తూ అక్కడే గడిపేవారు. తర్వాత కాలంలో వీళ్ళు చాలా వరకు వంచబడ్డారు. గ్రామ పెద్దల విషయంలో కానీ, తర్వాత దేవాలయాల్లో పనిచేసేటటువంటి కొన్ని వర్గాల వారు కానీ దేవదాసీలను మొత్తం కూడా తమ ఉంపుడు గత్తెలుగా ఉంచుకున్నారు. వాళ్ళ జీవితం మొత్తం కూడా ఒక వేషవృత్తిగా మారిపోయింది. అలాగే బహుభార్యత్వం, కన్యాశుల్కం ఇలాంటివి కూడా మనకు కనిపిస్తాయి. వేషవృత్తి ఇవన్నీ కాకతీయుల కాలం నాటి సమాజంలో ఉన్నటువంటి దురాచారాలుగా మనం ఇక్కడ గమనించాలండి. ఇకపోతే సమాజంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి వినోదాలను కనుక మనం పరిశీలిస్తే నృత్యం అంటే డ్యాన్స్, సంగీతం, తోలుబొమ్మలాటలు, పొటేల్ పందాలు, కోడి పందాలు, దొమ్మలాట ఇవన్నీ కూడా ముఖ్యమైనటువంటి వినోదాలుగా మనకు తెలిసి వస్తుంది. ముఖ్యంగా వినుకొండ వల్లభరాయుడు రచించినటువంటి క్రీడాభిరామంలో ఓరుగల్లు కోటలో రోజు ఆచరించబడేటటువంటి ఈ వినోద కార్యక్రమాల గురించి స్పష్టంగా వివరించారు. ఇది క్రీడాభిరామం నాటి ప్రజల యొక్క జీవన శైలిని, జీవన గాథలను, ఆచారాలను, సంప్రదాయాలను, సంస్కృతులను మొత్తం కూడా వివరించినటువంటి సందర్భాన్ని మన టెక్స్ట్, మనకు యూస్ఫుల్ టెక్స్ట్ ఏంటంటే క్రీడాభిరామంగా చెప్తారు. దిస్ ఈజ్ మోస్ట్ a valuable account to the information of the social conditions of Kakatiyan period. It is written by Vinukonda Vallabharaya. So this is a brief information about the social conditions of the Kakatiyas. Now I shall explain about the economic conditions. When we are studying or discussing about economic conditions,
వీ కెన్ రిమెంబర్ 3 సెక్టర్స్. మనం 3 రంగాలను గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది ఆర్థిక పరిస్థితులు అంటేనే. వన్ ఈజ్ అగ్రికల్చర్, వ్యవసాయం, అండ్ సెకండ్ వన్ ఈజ్ ఇండస్ట్రీస్, పరిశ్రమలు, అండ్ థర్డ్ వన్ ట్రేడ్ అండ్ కామర్స్, అంటే వర్తక వ్యాపారాలు. ఈ 3 సబ్ హెడ్డింగ్స్ కనుక మనం పెట్టి దాంట్లో ఇన్ఫర్మేషన్ మనం పొందుపరిస్తే ద టోటల్ ఎకనామిక్ కండిషన్స్ ఇన్ఫర్మేషన్ వాజ్ ఇన్ దేర్. సో ఫస్ట్ వీ షల్ టాక్ అబౌట్ ద అగ్రికల్చర్. సో అగ్రికల్చర్ వాజ్ ద మెయిన్ ప్రొఫెషన్ ఆఫ్ ద పీపుల్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయుల కాలంలో ముఖ్యమైనటువంటి ప్రజల యొక్క ముఖ్యమైనటువంటి వృత్తి ఏంటంటే వ్యవసాయం. అప్పుడే కాదు, ఇప్పటికీ కూడా. వై? బికాస్ ఇండియా ఈజ్ విలేజ్ టైప్ కంట్రీ. A number of peoples are lived in villages and their profession and livelihood depend on agriculture sector. మన భారతదేశం గ్రామీణ నేపథ్యం కలిగినటువంటి దేశం, గ్రామాలు ఎక్కువ. అలాగే గ్రామాలలో నివసించేటటువంటి ప్రజల సంఖ్య కూడా ఎక్కువనే. నవేడేస్ ఆల్సో ఎగ్జాక్ట్లీ 70% ఆఫ్ ద పీపుల్ షుడ్ బి లివ్డ్ ఇన్ విలేజెస్. And in those days, 90% of the people should be lived in villages. And their main profession, agriculture. And their livelihood also depend on agriculture sector. వాళ్ళ జీవనోపాధి మొత్తం కూడా దీని నుంచే మనకు లభించేది. సో కాబట్టి ఆదాయం కూడా ఎక్కువగా వ్యవసాయ రంగం నుంచే వచ్చేది. కాబట్టి ల్యాండ్ ట్యాక్స్, భూమి శిస్తు అనేది రాజ్యానికి ప్రధానమైనటువంటి ఆదాయంగా మనకు కనిపిస్తుంది. 1/3% ఆఫ్ ల్యాండ్ ట్యాక్స్ షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద పీసెంట్స్ ఆఫ్ ది ప్రొడ్యూస్. వాళ్ళు ఉత్పత్తి చేసినటువంటి పంటలో 1/3 వంతు భూమి శిస్తును వీళ్ళు కలెక్ట్ చేసినట్టుగా మనకు శాసనాల ద్వారా తెలుస్తున్నది. అండ్ ఇంకోటి, ఏ ట్యాక్స్ బర్డన్ ఈజ్ దేర్. ప్రజలపైన పన్నుల భారం అనేది చాలా ఎక్కువగా ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. ఏ వేరియస్ టైప్ ఆఫ్ ట్యాక్సెస్ షుడ్ బి కలెక్టెడ్ ఫ్రమ్ ద పీపుల్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. చాలా రకాలైనటువంటి పన్నులు విధించారండి వాళ్ళు. వ్యవసాయ రంగం మీదనే కాదు, చేతి వృత్తుల మీద కూడా అనేక రకాలైనటువంటి పన్నులు విధించారు. ఒక రకంగా పన్నుల భారం అనేది అధికంగా మనకు కనిపిస్తుంది. ఇక వీళ్ళు నీటిపారుదల వ్యవస్థకు చాలా ప్రియారిటీ ఇచ్చారు. ఇది ఒక పుణ్యకార్యంగా కూడా భావించారు నీటిపారుదల వ్యవస్థను. వీళ్ళ కాలంలో అనేక రకాలైనటువంటి పెద్ద చెరువుల నిర్మాణం, కాలువల నిర్మాణం పెద్ద ఎత్తున కొనసాగింది. ముఖ్యంగా వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి చెరువుల నిర్మాణాన్ని చరిత్రకారులు దేనిగా వర్గీకరించారంటే గొలుసు కట్టు చెరువులుగా వర్గీకరించడం జరిగింది. చైన్ లింక్డ్ ట్యాంక్స్ షుడ్ బి కన్స్ట్రక్టెడ్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. అది కూడా దేనికి? వ్యవసాయ రంగాన్ని వృద్ధిపరచడం కోసం. ఆ రోజుల్లో వీళ్ళు అడవులను మొత్తం నరికించి వాటిని సేద్య భూములుగా మార్చి సమీప ప్రాంతాలలో గ్రామాలను కూడా ఏర్పాటు చేసి ఎ నెంబర్ ఆఫ్ న్యూ విలేజెస్ కేమ్ టు ఎగ్జిస్టెన్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. అది ఎలా అంటే ఈ యొక్క అడవులను నరికివేయటం, వాటిని సేద్య భూములుగా మార్చడం, తర్వాత అక్కడ ఉండేటటువంటి భూమికి నీటిపారుదల వసతులు కల్పించడం కోసం ఆ ప్రాంతంలో పెద్ద చెరువులను నిర్మించటం. ఇదంతా కూడా ఎక్కువ భూమి పంటను, ఎక్కువ పన్నులను మొత్తం కూడా కలెక్ట్ చేసుకోవటం కోసం వాళ్ళు ఆ విధమైనటువంటి విధానాన్ని అవలంబించారు. అండ్ ఇంకోటి ఏంటంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం అనేది ఎలా ఉందంటే వర్షఛాయ ప్రాంతం. సంవత్సరంలో కొన్ని రోజులు మాత్రమే వర్షం పడుతుంది, మిగిలిన కాలం వర్షాలు పడవు. కాబట్టి సంవత్సరం పొడవుతా మనం పంటలను ఉత్పత్తి చేయాలంటే నీటిపారుదల వసతులు అనేవి మనకు అవసరం. మరి ఆ నీటిపారుదల వసతులను, ఆ నీటిని నిల్వ చేయడం కోసం వాళ్ళు ఈ ప్రాంతంలో చెరువుల నిర్మాణాన్ని చేపట్టారు. చెరువుల నిర్మాణానికి అనుకూలమైనటువంటి భౌగోళిక పరిస్థితులు కూడా మనకాడ ఎక్కువగా ఉన్నాయి తెలంగాణ ప్రాంతం. ఎందుకంటే సహజంగా ఇది కొండలు, గుట్టలతో, లోయలతో కూడుకున్నటువంటి ప్రాంతం. లోతట్టు ప్రాంతాలు, పల్ల ప్రాంతాలు మనకున్నటువంటి ప్రాంతం. అలాగే భౌగోళికంగా ఇది కింది భాగాలలో శిలారాతి పొరలు అనేవి ఎక్కువగా ఉంటాయి.
కాబట్టి తొందరగా నీరు అనేది లోపలికి ఇంకిపోదు, కొంతకాలం పాటు అక్కడ నీరు నిల్వ ఉండే అవకాశం ఉన్నది. అందుకనే కాకతీయులు వ్యవసాయ రంగ అభివృద్ధికి నీటిపారుదల వసతులను కల్పించుకోవడం కోసం వీళ్ళు చెరువుల నిర్మాణాన్ని పెద్ద ఎత్తున చేపట్టారు. వాళ్ళు నిర్మించినటువంటి చెరువులు ఇప్పటికీ కూడా కొన్ని వందల వేల ఎకరాలకు నీటిపారుదల వసతులు కల్పిస్తున్నాయండి. అలాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీళ్ళ కాలంలో నిర్మించబడ్డటువంటి చెరువులను మొత్తం కూడా పూడికపోతే తిరిగి వాటిని పునర్నిర్మించడానికి మిషన్ కాకతీయ అనేటటువంటి ప్రోగ్రామ్ను కూడా చేపట్టింది. ఇంకా ఈ ప్రాంతంలో ప్రతి గ్రామానికి ప్రతి ఇంటికి నీటిపారుదల వసతులు కల్పించాలని, త్రాగునీటిని కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో మిషన్ భగీరథ అనేటటువంటి కార్యక్రమాలను కూడా చేపట్టింది. ఈ రెండిటికి ఆదర్శమైనటువంటిది పాలన ఏంటంటే కాకతీయులది. ఈ రోజుల్లో గ్రామాలలో పెద్ద ఎత్తున వ్యవసాయ ఉత్పత్తులు జరుగుతున్నాయి, నీటిపారుదల వసతులు ఉన్నాయి. దానికి పుణ్యఫలం ఏంటంటే ఈ మిషన్ కాకతీయ అని. దీని ద్వారా సుమారు రాష్ట్రంలో 40,000 చెరువుల కంటే ఎక్కువగా రీకన్స్ట్రక్ట్ చేయబడి నీటిపారుదల వసతులను కల్పించబడుతున్నాయి. సో అందులో కే సముద్రం అని, రామప్ప చెరువు, లక్నవరం చెరువు, బయ్యారం చెరువు, గణపురం చెరువు, పాకాల చెరువు, మన నల్గొండ దగ్గర పానగల్లో ఉన్నటువంటి ఉదయ సముద్రం కూడా ఈ రెనాడు చోళుల కాలంలో నిర్మించబడ్డది. దేవర్ సబార్డినేట్ టు ద కాకతీయాస్, కాకతీయులకి వాళ్ళు సామంతులే. సో ఇవి వ్యవసాయం సంబంధించింది. ఇంకా వీళ్ళ కాలంలో వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, వజ్ర పరిశ్రమ బాగా డెవలప్ అయినది. తర్వాత ఇత్తడి పరిశ్రమ కూడా బాగా డెవలప్ అయిందండి. ఓకే, వస్త్ర పరిశ్రమ, ఇనుము ఉక్కు పరిశ్రమ, వజ్ర పరిశ్రమ మరియు ఇత్తడి పరిశ్రమ, లోహ పరిశ్రమ అంటాం. దాదాపు ఓరుగల్లు, పానగల్లు, జడ్చెర్ల, ఆలంపూర్, పెనుగొండ, ఘంటసాల, గుడివాడ అండ్ మాచర్ల, దీస్ ఆర్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ట్రేడ్ సెంటర్స్ డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ కాకతీయాస్. కాకతీయుల కాలంలో ప్రముఖమైనటువంటి వర్తక కేంద్రాలుగా ఇవి వర్ధిల్లినాయి. ఇలా కాకతీయ రాజ్యానికి కావాల్సినటువంటి ఆదాయాన్ని ఈ 3 రంగాల ద్వారా వాళ్ళు పెద్ద ఎత్తున చేపట్టుకోరు. వర్తక వ్యాపారాలు అయితే అటు దేశీయ వ్యాపారం, విదేశీ వ్యాపారం పెద్ద ఎత్తున కొనసాగింది. ముఖ్యంగా విదేశీ వ్యాపారం అనేది మోటుపల్లి నుంచి పెద్ద ఎత్తున కొనసాగింది. విదేశీ వ్యాపారులు నౌకలు వాళ్ళ దారిదోపిడి దొంగలకు గురవుతుంటే వాళ్ళ రక్షణ కోసం గణపతి దేవుడు మోటుపల్లి అభయశాసనాన్ని కూడా వేయించిండు 1244 సంవత్సరాలు. అది మనందరికి తెలిసిందే. కాబట్టి స్టూడెంట్స్, ఇలా కాకతీయుల కాలంలో దేశీయ విదేశీయ వ్యాపారం చాలా ఉచ్చస్థితిలో ఉన్నట్టు మనకు తెలుస్తున్నది. ముఖ్యంగా రుద్రమాదేవి కాలంలో మోటుపల్లిని సందర్శించినటువంటి వ్యక్తి వెనీషియన్ ట్రావెలర్ మార్కో పోలో. ఈ వ్రోట్ ఏ ఫేమస్ టెక్స్ట్ దట్ ఈస్ ద ట్రావెల్స్. దాంట్లో రుద్రమాదేవి పరిపాలన, ఆమె కాలంలో ఉండేటటువంటి ఈ యొక్క స్థితిగతులను మొత్తం కూడా కళ్ళకు కట్టినట్లు వర్ణించింది. సో దాని ద్వారా కొంత ఈ కాకతీయుల కాలం నాటి ఆర్థిక పరిస్థితులు మనకు తెలిసి వస్తున్నాయి. సో ఓకే స్టూడెంట్స్, this is a brief information about social and economic conditions, and tomorrow we shall discuss about the religion and art and architecture of the Kakatiyan period.